స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా మంది వ్యవస్థలు ముఖ్యంగా ఏమనుకున్నారంటే ఈ లోకమే శాశ్వతం. ఈ లోకంలో ఉన్న ఈ అందచందాన్ని చూసి, ఈ ఫ్రెండ్స్ని చూసి, డబ్బును చూసి, బంగారం చూసి అట్రాక్ట్ అవుతున్నారు. నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ చూసి చాలా మంది ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ స్టడీస్ పోవడానికి ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. సో ఈరోజు మనం చూసినట్లయితే ఒక గొప్ప వ్యక్తి, ఒక క్రిస్టియానిటీ క్యాథలిక్ క్రిస్టియన్ గొప్ప వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఈరోజు ప్రభుత్వంలో గుర్తించారు. 88 years బతికాడు. చాలా మంచి ఏజ్, చాలా దీర్ఘాయుషంతో బతికాడు. 88 years అంటే యాక్చువల్ బైబిల్ ప్రకారం మరణ ఆయుష్ 70, అది కాబట్టి 85 సంవత్సరాలు. కానీ 85 సంవత్సరాలు బతికాడు. ఆయన దేవుడి ఈరోజు అంత గొప్ప వ్యక్తి వాటికన్ సిటీకి పోప్. యుఎస్ అంటే ఒక అగ్రదేశం, ప్రపంచ దేశం అన్నింటిలో అగ్రదేశం యుఎస్. సో అలాంటి దేశానికి, అలాంటి పట్టణానికి ఒక పోప్ ఆయన పనిచేసి ఈరోజు ప్రభుత్వంతో నిద్రించారు. ఆయన అర్జెంటీనాలో జన్మించారు. అంటే యుఎస్ కాకుండా అర్జెంటీనాలో జన్మించి యుఎస్ నుంచి వాటికన్ సిటీకి ఆయన పోప్. చాలా గొప్ప వ్యక్తి మనం ఈరోజు. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎవరికైనా మరణం వస్తుంది. మరణం అనేది తప్పదు, అందరికీ వస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు. కానీ ఈ లోకంలో జీవించినప్పుడు ఒక షార్ట్ స్పాన్, ఈ లోకంలో అయితే షార్ట్ స్పాన్. నిత్య జీవనం వెళ్ళినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన, అది నిత్య జీవనం. ఈ లోకంలో అనేది షార్ట్ స్పాన్. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి?